Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. श्रीवाणी गिरिजाश्चिराय दधतो वक्षो मुखांगेषु ये लोकानां स्थितिमावहन्ति अविहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयः त्रिपुरुषाः सम्पूजितावस्सुरैः भूयासुः पुरुषोत्तम अंबुजभव శ్రీకంధరాశ్రేయసే. వ్యాసస్య అద్భుత కర్మణః అన్నాడు సంస్కృత భారతములో. వ్యాసస్య అద్భుత కర్మణః అన్నాడు అంటే వ్యాసునిది ఒక అద్భుతమైన కర్మ విశేషము, క్రియా విశేషము అన్నాడు. మహాభారత సంవిధాన రచన ప్రణాళికా విశేషాన్ని అలా కొనియాడారు. ఎందుకంటే 18 పర్వములను 1,00,000 శ్లోకాత్మకముగా వ్యాసుడు అంటే ఒక వ్యాస పీఠమునందు ఒక వ్యక్తి కూర్చుని సంవత్సరానికి ఒక్కరో 10 సంవత్సరాలకు ఒక్కరో ఇలా వ్రాశారు అన్న మాటను అపాస్తము చేశారు ఈ మాట చేత. వ్యాసస్య అద్భుత కర్మణః అన్నాడు. అద్భుత కర్మ ఎలాగూ అంటే వత్సరత్రయాత్మకముగా మహాభారతాన్ని రచించినారు వ్యాస భగవానుడు అని చెబుతున్నారు ఇందులో. అందువలన ఏకవ్యాసకృతమైనటువంటిది ఇది అద్భుతమైనటువంటి ఒక కావ్యకర్మ, మహాకావ్య రచనా విశేషము అన్నాడు. అందువలన వ్యాస భగవానుడు ఎలా అయితే అద్భుత కర్మ విశేషముగా మహాభారత ఆమ్నాయమును సంస్కృతములో రచించినారో అదే విధముగా ఆంధ్రీకర్తలైనటువంటి నన్నయ, తిక్కన, ఎర్రాప్రగ్గడ కాలాంతరములో ఒకరి తరువాత ఒకరు ఈ లోకములో ఉద్భవించి మహాభారతాన్ని సంపూర్ణముగా ఆంధ్రీకరించినారు. అందులో మొట్టమొదటగా నన్నయ మహాకవి ప్రారంభము చేస్తూ భారత ఆంధ్రీకరణాన్ని ఆయన శ్రీకారం చుడుతూ ఇలా అన్నాడు. ఏమన్నాడు? శ్రీవాణీ గిరిజాః చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం అన్నాడు. లోకానాం స్థితిమావహంతి. ఆంధ్ర భారతాన్ని రచిస్తూ సంస్కృత శ్లోకంతో ప్రారంభించారు. కొందరు మహాత్ములు ఇదేమిటయ్యా వ్రాసేది తెలుగు భారతము, అనువదిస్తున్నది తెలుగు భాషలోనికి, మరి అయితే సంస్కృత శ్లోకముతో ప్రారంభం ఏమిటి అని అనుకున్నారు, అన్నారు. అయితే అందులో ఉన్న విశేషం ఏమిటంటే సంస్కృత భాష సర్వభాషా మూలస్వరూపిణి అయినటువంటి ఆ భాషను కీర్తించటం అన్నది, దాన్ని శ్లాఘించటం అన్నది మర్యాదా పురస్సరంగా ఇందులో సూచన చేశారు నన్నయ మహాకవి. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ రథతో ముగ్గురమ్మలతో కూడుకున్నటువంటి 3 మూల పురుషులను స్తుతించాడు ఇందులో. వక్షో ముఖ అంగేషు అన్నాడు. వక్షస్థలమునందు, ముఖమునందు, శరీరాంగములయందు ఏ మహాపురుషులు ఏ దేవేరులనైతే దాల్చినారో ఈ అంగములయందు అన్నాడు. అంటే వక్షస్సునందు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవిని దాల్చినాడు, ముఖమునందు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని దాల్చినాడు. అలాగే అంగేషు వామాంగములయందు పార్వతీదేవిని పరమేశ్వరుడు దాల్చినాడు. వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అన్నాడు. ఈ విధముగా దాల్చి లోకముల యొక్క స్థితిని ఏ 3 మహాత్ములైతే సృష్టి స్థితి లయలను ఈ త్రికర్మలను ఆచరిస్తూ ఉన్నారో అటువంటి మహాత్ములు ఈ లోకములను శ్రేయస్సు కొరకు అగుదురుగాక ఈ లోకములకు అని శుభాశంసన చేస్తూ మంగళాత్మకమైనటువంటి ఈ ఆశీఃపురస్సరమైనటువంటి ఈ మంగళాన్ని ఆచరించి నన్నయ మహాకవి ప్రారంభం చేశాడు. నన్నయ మహానుభావుడు. ఆయన ఎటువంటి వాడయ్యా, ఎంత గొప్పవాడు నన్నయ అంటే నన్నయ సామాన్యుడైనటువంటి వాడు కాదు. నన్నయ ఋషి వంటి నన్నయ అనిపించుకున్నాడు. ఆయన ఋషి. ఎటువంటి ఋషి అన్నాడు? అవిరత జపహోమ తత్పరుడు అట నన్నయ మహాకవి. విపుల శబ్దశాసనుడు. విపులమైన శబ్దశాసనము. ఇంత మహాభారతామ్నాయ రచనకు శబ్దశాసకత్వము కావాలి. ఏదో కతిపయ శబ్దములు తెలిస్తే చాలదు. ఆధునికంగా మనం అనుకుంటూ ఉంటాం చాలా తేలిగ్గా ఉండాలండి, ప్రతిదీ అందరికీ అందుబాటులో ఉండాలండి అని. అందరికీ అన్నీ అందుబాటులో ఉండడం సృష్టి యొక్క మర్మము కాదు.
సృష్టి యొక్క ఉద్దేశము కాదు. ఏది ఎవరికి ఎందుకోసము కావాలో అది వారికి అందుకోసం అందడమే సృష్టి యొక్క రహస్యం. అందువల్ల ఆయన అన్నాడు విపుల శబ్దశాసనుడు, సంహితాభ్యాసుడు అన్నాడు. సంహిత అంటే వేదము, నిరంతర వేదాభ్యాస పవిత్రమూర్తి అన్నాడు ఆయన. అటువంటి మహనీయుడు కాబట్టి ఏ రసరాగ్రమున యందు వేదము నిరంతరము, సంహిత నిరంతరము ప్రవర్తిల్లుతున్నదో అటువంటి వాడు నన్నయ అన్నాడు. కాబట్టి ఆయన సంహితాభ్యాసుడు కాబట్టి నిరంతరము ఆ పంచమవేదమైనటువంటి భారతాన్ని ఆంధ్రీకరించడానికి ఆయనకు సమగ్రమైన యోగ్యత, అర్హత, పుణ్య విశేషము కలిగి ఉన్నది అని ఆ మాటలో సూచిస్తున్నాడు. సంహితాభ్యాసుడు. ఇదే కాదు, బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు అన్నాడు. అయా ఒక కావ్యము వ్రాయడానికి, ఒక ఇతిహాసాన్ని, ఒక ప్రబంధాన్ని ప్రబంధీకరించడానికి కావలసిన యోగ్యత ఏమిటి అంటే నానా పురాణ ఆగమ సంహిత అభ్యాసుడు కావాలి ఆ వ్యక్తి, ఆ మహనీయుడు అన్నారు. పురాణముల వల్ల ఏమి తెలుస్తుందో మనం చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకోవాలి, ఎప్పటికీ ఆ మాట తలుస్తూ ఉండాలి. పురా అపి నవం పురాణం అన్నాడు. అది ప్రాతదే గాని ఎప్పటికప్పుడు క్రొత్తది అన్నాడు. అటువంటి బహుపురాణ సముచ్చయము విష్ణు పురాణముతో సహా, విష్ణు అంటే వ్యాపనశీల అన్నాడు. ఒక పురాణమే కాదు, బహుపురాణ సముచ్చయములు రసనాగ్రమునందు నిలుపుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి ఈ భారత ఆంధ్రీకరణమునకు ఆయనకున్నటువంటి యోగ్యత తెలియబడుతూ ఉన్నది. పాత్రుడు, ఆపస్తంభ సూత్రుడు, ముద్గల గోత్రజాతుడు, సద్వినుత అవధాత చరితుడు, అవధాత స్థితో గౌరహ అన్నాడు. అవధాతం అంటే స్వచ్ఛమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మహానుభావుడు, ఇన్ని కలిగినటువంటి మహాత్ముడైన లోకజ్ఞుడు. అయ్యా కేవలం వేదజ్ఞుడంటే చాలదు, లోకము కూడా తెలుసు అన్నాడు. వేదజ్ఞతతో సమానముగా లోకజ్ఞత ఉన్నది అన్నాడు. లోకజ్ఞుడు, ఉభయ భాషా కావ్య రచనా అభిశోభితుడు నన్నయ మహాకవి. ఇటువంటి సత్ప్రతిభా అభియోగ్యుడు, నిత్య సత్యవచనుడు, మతి అమరాధిపాచార్యుడు. మతియందు బుద్ధియందు బృహస్పతి అన్నాడు. మతి అమరాధిపాచార్యు, సుజనుడు నన్నపార్యుడు అన్నాడు. ఇటువంటి ఋషికల్పుడైనటువంటి నన్నయ మహాకవి ఆంధ్ర భాషలో భారతాన్ని వ్రాయగలిగిన మహానుభావుడు. సంస్కృతము ఎంత ఉదాత్తమైనదో ఆంధ్రము అంత సముదాత్తముగా ఉన్నది. ఉభయ భాషాప్రౌఢి కలిగినటువంటి మహానుభావుని కరకమలములయందు ఇది తీర్చిదిద్దబడి స్వస్వరూపాన్ని సంతరించుకున్నది. అందువల్ల మహాభారతం ఇంత గొప్పదయ్యా అన్నాడు. సరే, అటువంటి నన్నయ మహాకవి వ్రాసాడు ఈ భారతాన్ని. ఆయన అన్నాడు విమలమతిన్ పురాణములు. నన్నయ మహాకవితో రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు, విమలమతిన్ పురాణములు వింటిని అనేకములు, అర్థ ధర్మశాస్త్రముల తెరంగు ఎరింగితిన్, ఉదాత్త రసాన్విత కావ్యనాటక క్రమములు పెక్కు సూచితి, జగత్పరిపూజ్యములైన ఈశ్వరాగమములయందు నిల్పితి ప్రకాశముగా హృదయం భక్తితో. అప్పటికి విమలమతిన్ పురాణములు వింటిననేకము అంటే ఎన్నో పురాణములు అప్పటికే. ఎంత స్థితిలో ఉన్నది ఈ మాట అంటే అర్జునుడితో అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున. ఓ అర్జున, నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి, నీకు కూడా గడిచిపోయాయి. కానీ నాకు ఏ ఏ జన్మలు గడిచినవో నాకు తెలుసు, నేను ఎరుగుదును అవన్నీ కూడా. నత్వం వేత్త పరంతప, కానీ నీకు అవి అన్నీయో తెలియదు అన్నాడు. అంత స్థితిలో ఈ మాట అంటున్నాడు. విమలమతిన్ పురాణములు వింటిన అనేకములు, అర్థధర్మ శాస్త్రముల తెరంగు ఎరింగితిని. అర్థశాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు ఎన్నో విన్నాను. కానీ ఈ మహాభారతం యొక్క ఔన్నత్యమేమో ఎన్ని వినినప్పటికీ అపూర్ణములే అవన్నీ కూడా. ఇది ఒక్కటి వింటే సర్వసంపూర్ణము అన్న ఒక విషయాన్ని మనకు సూచన చేస్తూ ఉన్నాడు ఇక్కడ మహాకవి. అయినను నాకు అనవరతంబును శ్రీ మహాభారతంబునందుల అభిప్రాయంబు పెద్దయ్యి ఉండును అని రాజరాజ నరేంద్రుడు అనటములోనే ఆయన యొక్క ఉన్నతి ఉన్నది. అందులో రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజ తేజో జయశాలి, శౌర్యుడు,
విశుద్ధ యశస్రదిందు చంద్రికారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతి. ఆ పద్యము వింటే రాజరాజ నరేంద్రుడు ఎంత ఉన్నతితో, ఎంత ఠీవిగా, ఎంత గంభీరంగా, ఎంత ఉదాత్తముగా ఆయన స్వరూపము ఉన్నదో మనకు అర్థమవుతున్నది. అటువంటి రాజరాజ నరేంద్రుడు ఇవి ఏను సతతంబు మాయడ కరంబు ఇష్టంబులయ్యుండు పాయవు భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్ సాధు సాంగత్యమున్. ఇవి ఏనున్ సతతంబు మాయడ కరంబు ఇష్టంబులై ఉండు. మహానుభావ, ఈ 5 గొప్ప గుణములు మా యందు కరంబు ఇష్టంబులై ఉండు, చాలా మిక్కిలి ఇష్టమైనవి ఈ 5 గుణములు అన్నాడు. మొట్టమొదటిది భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్, బ్రహ్మవేత్తలు బ్రాహ్మణోత్తములైనటువంటి వారి యొక్క పాదసేవనము అన్నాడు. బ్రహ్మవేత్తలను సేవించటం అంత గొప్ప విషయమని చెప్పాడు. పార్వతీపద భారత శ్రవణ ఆసక్తియు అన్నాడు 2వ స్థానంలో. తనకు ఏది అభిలషణీయమో, ఏది కావలెనో, ఏది కాంక్షయో అది 2వ స్థానంలో చెబుతున్నాడు. భారత శ్రవణ ఆసక్తియు పార్వతీపతి పద అబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్. పార్వతీపతి పరమేశ్వరుని యొక్క పాదసేవనము, ఆయన యొక్క అభిషేచనము, పూజ ఒక మహోత్సవములాగా నిర్వహించేవాడట ఆ మహానుభావుడు. కాబట్టి పార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు, ఎప్పుడు ఇయ్యవలెను అనేటువంటి ఒక ఉదాత్తమైన గుణము. శశ్వత్ సాధు సాంగత్యమున్, నిరంతరము సజ్జన గోష్ఠి. ఈ 5 మమ్మల్ని ఎప్పుడూ వదలవు మహానుభావా అన్నాడు. ఇవి కాక భారతం వింటే ఏమిటయ్యా ఫలము? ఒకప్పుడు చెప్పేవారు, ప్రాతర్ద్యూత ప్రసంగేణ మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత సాయం చోర ప్రసంగేణ కాలో గచ్చతి ధీమతాం అని చాలా చమత్కారంగా ఒక మహానుభావుడు చెప్పాడు. ప్రాతః ద్యూత ప్రసంగేన, ఒక మహానుభావుడట, ఆయన పొద్దున్నే జూదం ఆడుతాడట. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నమంతా స్త్రీలతో గడుపుతాడట, స్త్రీ ప్రసంగాలతో గడుపుతాడట. సాయంకాలం అయ్యేటప్పటికి దొంగలతో సంభాషిస్తూ దొంగల విషయాలనే చర్చిస్తూ ఉంటాడట, దొంగ విషయాలనే చర్చిస్తూ ఉంటాడట. ఏమిటయ్యా ఇందులో చమత్కారం? ఆయనేమో మహానుభావుడు అన్నారు. ఎలాగా అంటే ప్రాతర్ద్యూత ప్రసంగేనా, ద్యూతము ప్రధానముగా ఉన్నది మహాభారతం. ఉదయాననే మహాభారత శ్రవణము చేసేవాడట మహానుభావుడు. అంటే మహాభారతాన్ని ఉదయము వినవలే, చదువవలే అని ఒక లోక ఆచారాన్ని మనకు సూచిస్తున్నాడు దీని ద్వారా. కాబట్టి ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత అన్నాడు. స్త్రీ ప్రధానమైనటువంటి కథాభాగం ఏమిటయ్యా అంటే రామాయణము. కాబట్టి మాధ్యాహ్నికముల యందు రామాయణమును చదవడము వినటము చెయ్యాలి అన్నాడు. సాయం చోర ప్రసంగేనా అన్నాడు. సాయంకాలము చోర ప్రసంగము అంటే చోరుడెవరయ్యా? చోరులకే చోరుడు ఎవరు? ఆయన గోపీ మునిజన మానస చోరుడు, అసలు చోరుడు మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానము ఎందులో ఉన్నది? ప్రధానముగా కీర్తనము అంటే భాగవతమునందు. సాయంకాలము భాగవత కథాప్రసంగముల చేత కాలో గచ్చతి ధీమతాం, బుద్ధిమంతులు మహాత్ములు పుణ్యపురుషులు అయిన వాళ్లకు ఇలా సమయం గడుస్తున్నది అన్నాడు. ఆ విధంగా ఉదయము వేళలో భారతము వినటములో దాని యొక్క ప్రశస్తి, గొప్పతనము, ప్రయోజనము ఏమున్నదో చెబుతున్నాడు. అమల సువర్ణ శృంగఖురమై కపిలంబగు ఘోషతంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తత్క్షమ సమకూరు భారత కథాశ్రవణాభిరతి. మదీయ చిత్తము అనిశంబు భారత కథాశ్రవణ ప్రవణం బకావునన్. అమల సువర్ణ శృంగఖురమై, ఒక ఊహ ఎంత రమణీయమైన ఊహ వస్తుందో చూడండి. అసలు దాతృత్వము ఇలా అనటమే చాలా కష్టం అన్నాడు. మానవుడికి ఇలా చేతులు పెట్టాలని ఉంటుంది కానీ ఇలా ఇవ్వాలని ఏ కొద్ది మందికో ఉంటుంది. ప్రతివాని యొక్క చేతులు ఇలా అడగడానికి సిద్ధమవుతాయి.
యాంఛాపూర్వకంగా ఉంటుంది మానవుని యొక్క జీవితము. కానీ ఉదాత్త మానవుల యొక్క జీవితము మాత్రమే ఇలా ఉంటుంది, ఒకరికి నేనేమి ఇవ్వాలని ఆలోచించే స్థితి. అందువల్ల దాని స్థితిని చెబుతున్నాడు. ఆ ఈవి మామూలు ఈవి కాదయ్యా, ఇటువంటిది చాలా గొప్ప ఈవి అని చెబుతున్నాడు. ఎంత రమణీయమైన ఆలోచన చేశాడో మనం చూద్దాం ఇందులో. అమల సువర్ణ శృంగ ఖుర్రమై, అమలమైనటువంటి అంటే ఎలాంటి మాలిన్యము లేనటువంటి సువర్ణం అన్నాడు. శృంగ ఖురమై, శృంగ ఖురమై, అపరంజి బంగారముతో తొడుగులు తొడిగించినటువంటి కొమ్ములు గిట్టలు కలిగినటువంటి కపిలంబగు గోశతంబు కపిలాగౌహు అన్నాడు. ఆవులలో ఉత్తమోత్తమైనటువంటి ఆవు ఏదయ్యా అంటే కపిలవర్ణము గలది అన్నాడు. కపిలవర్ణము అంటే తెలుపు ఎరుపు కలిగినటువంటి కొంచెము నలుపేమో అనిపించేటువంటి వర్ణము కపిలవర్ణము. ఈషద్రక్తమైనటువంటి కొంచెము ఎరుపైనటువంటి రంగు. అటువంటి కపిలవర్ణము కలిగినటువంటి గోవులలోకెల్లా శ్రేష్టమైనది. అటువంటి గోవులకు గిట్టలకు కొమ్ములకు బంగారు తొడుగులు. ఏ బంగారు? రాగి కలిపిన బంగారు కాదు, అపరంజి బంగారుతో తొడుగులు తొడిగించి అన్నాడు. కపిలంబగు గో శతంబు, అలాంటి కపిల గోవులు 100. ఇవి ఎవరికి దానము? ఉత్తమ బహువేద విప్రునకు, ఒక బ్రహ్మవేత్త అయినటువంటి బ్రాహ్మణోత్తమునకు వీటిని దానము చేస్తే దానము చేసిన తత్ఫలంబు తత్క్షమ సమకూరు భారత కథా శ్రవణాభిరతిన్. ఈ భారత కథాశ్రవణ అభిరతి దీనివల్ల 100 కపిల గోవులను ఖుర శృంగములు బంగారముతో తొడుగులు తొడిగించి గిట్టలకు కొమ్ములకు 100 కపిల గోవులను ఒక బ్రహ్మవేత్తకు దానము చేస్తే ఎంత ఫలమో, ఎంత ప్రయోజనమో, ఎంత పుణ్యమో. భారతము వింటే అంత పుణ్యం అన్నాడు. అందుకనే మదీయ చిత్తము అనిశంబు భారత కథాశ్రవణ ప్రవణంబు కావునన్ అని రాజరాజ నరేంద్రుడు అన్నాడు. రాజరాజ నరేంద్రుడే కాదు, ఆయన ఒక్కడే కాదు, ఆయన ప్రతీకగా ఉన్నాడు. ఇప్పుడు వింటున్న మీరందరూ రాజరాజ నరేంద్రులు. ఒక నరేంద్రత్వము అంటే నరశ్రేష్ఠత్వము రావాలి మీకు. వింటున్నారు కాబట్టే నరశ్రేష్ఠత్వం వచ్చినది అన్నారు, నరేంద్రత్వం వచ్చినది అన్నాడు. అందువల్ల నరేంద్రులైనటువంటి మీరందరూ కూడా శ్రోతలుగా, రాజరాజ నరేంద్రులుగా అటువంటి ఉదాత్త మనస్కులై వింటున్నారు. ఇది మహాఫలదాయకము అని చెబుతున్నాడు. జననుత కృష్ణద్వైపాయనముని వృషభ అభిహిత మహాభారత బద్ధ నిరూపిత అర్థము ఏర్పడ తెనుగున రచయింపుము అధికధీయుక్తిమెయిన్. ఆయన నన్నయ్య గారిని అడిగినప్పుడే అధికధీయుక్తిమెయిన్ అన్నాడు. వ్యాసుల వారు ఎంత మహనీయముగా దీనిని రచించినారో అంతకన్నా మహనీయముగా, అంతకన్నా విశేషార్థ గుంభితముగా, అంతకన్నా ఉదాత్త రసాన్వితముగా ఇది ఆంధ్రీకరించాలి అని అడిగాడు. వ్యాసుల కన్నా మరి గొప్పగా చేయడము సాధ్యమా అంటే ఆకాంక్ష అయితే ఉదాత్తంగా చేయాలి. సాధ్యాసాధ్యములు తర్వాత కానీ మానవుని యొక్క ఆశయము సముదాత్తముగా ఉండాలి, కానీ చాలా చిన్నపాటి ఆలోచనలు మానవులకు ఉండరాదు. అందువల్ల అంత సముదాత్తమైనటువంటి ఆలోచన ఉండాలి. ఆ విధంగా బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు అంటే అప్పటికి భారతము ఎన్నో భాషలలో అనువదింపబడినది. భారతము యొక్క కీర్తి సర్వ భారత భాషల యందు, సర్వ అభారత భాషల యందు కూడా దాని కీర్తి వ్యాపించినది అని తెలుస్తున్నది. కాబట్టి బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారత బద్ధస్పృహులగు వారికి, ఎవరికి? అందుకనే బ్రహ్మ విద్యను బోధించేటప్పుడు అధికారి అన్నాడు. ఎవడు అధికారి? ఎవనికి నాకు కావాలి అనే తృష్ణ ఉన్నదో అటువంటి వాడు అధికారి. అందరికీ అన్నీ కాదు. ఆకున్న కూడే అమృతము అన్నాడు. ఆకలిగొన్నవానికి అన్నము పెట్టాలి. అటువంటి వాడు అది అమృతాయమానముగా భుజిస్తాడు. బాగా ఎక్కువగా తిని బాగా త్రేనుస్తూ బ్రేవుమని వస్తూ ఉన్న వాడికి లడ్డు ఇస్తే ఎందుకో కొంచెం చేదుగా ఉందండి అంటాడు. కారణం అసమయములో ఇచ్చాము కాబట్టి. పదార్థము గొప్పదే, ఈవి గొప్పదే, కానీ సమయము యోగ్యమైనది కాదు. అందువల్ల దాని గొప్పతనము కనిపించదు. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. బద్ధస్పృహులగు వారికి
భారతమునందు ఎవరైతే స్పృహ అంటే కాంక్ష, స్పృహ అంటే కోరిక అని అర్థము. మామూలుగా మన తెలుగు స్పృహ కాదు, తెలుగు వాళ్ళందరూ స్పృహ అంటే ఏమిటంటే వాడు స్పృహ తప్పిపోయాడు అంటుంటారు. ఇది కాకుండా ఆయనకు దాని యందు స్పృహ లేదు అంటుంటారు. ఈ స్పృహ అన్నది కాంక్ష అనే అర్థం. కాబట్టి సామాజిక స్పృహ అంటుంటారు. ఈ సామాజిక స్పృహ అన్న చోట అర్థము వేరు, ఇక్కడ స్పృహ అన్న దానికి యథార్థమైన అర్థము వేరు. అందువల్ల భారత బద్ధస్పృహులగు వారికి ఎప్పుడూ బహుయాగంబుల ఫలంబు పరమార్థము ఇలన్ అన్నాడు. బహుయాగములు నిర్వహిస్తే ఎటువంటి మహాఫలము వస్తుందో ఇందాక దానము యొక్క ఫలము చెప్పాడు, ఇప్పుడు యాగము యొక్క ఫలము చెబుతున్నాడు. అంటే దానము, యాగము, పరమార్థము ఏదైతే ప్రపంచములో ఉన్నదో ఇవన్నీ కూడా భారత శ్రవణము వలన సిద్ధిస్తున్నాయి అని దాని ఉదాత్తతను కొనియాడుతూ ఉన్నాడు. అప్పుడు ఇంత గొప్పగా కొనియాడితే ఆ మహానుభావుడు అన్నాడు, అయ్యా నేనెంతటి వాణ్ణి, మందః కవియశః ప్రార్థీ గమిష్యామి అపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వామనః. కాళిదాస్ అన్నాడు, అయా క్వ సూర్యప్రభవో వంశః క్వచ అల్ప విషయామతి తితీర్షు దుస్తరం మోహాత్ ఉడిపేనాస్మి సాగరం అన్నాడు. సూర్యప్రభవమైన సూర్యవంశమైన దశరథాది రఘు వంశము, రఘువుల వంశం ఎక్కడ? దిలీపుడు, రఘువు, దశరథుడు, రాముడు జన్మించినటువంటి మహాత్ములు జన్మించినటువంటి ఆ రఘువంశం ఎక్కడ? అత్యల్పుడనైన నేనెక్కడ అన్నాడు. కాళిదాసు తనను వినయ వినమిత శిరస్కుడై నతశిరస్కుడై తన్ను తాను అభివర్ణించుకున్నాడు. మందహ కవియశః ప్రార్థీ గమిష్యామి అపహాస్యతాం అన్నాడు. మందుడైనటువంటి వాడు అంటే చాలా అల్పప్రజ్ఞుడనైన నేను మహాకవులచే పొందదగిన కీర్తిని కోరుతున్నవాడను. ఎలాగంటే ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వామనః అన్నాడు. బాగా పొడగరులైన వాళ్ళు సులభముగా అందుకోదగిన చెట్టు కొనకొమ్మల ఉన్నటువంటి పండ్లను ఒక పొట్టివాడు అందుకోవడానికి పదే పదే చేతులెత్తి ఎగిరి ఎగిరి ఎలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో అలాగా మహనీయ లభ్యమైనటువంటి కీర్తిని సామాన్యుడనైన నేను కోరుతున్నాను. రఘువంశము వంటి మహోన్నత చరిత్రను వ్రాయబూని అన్నాడు. అక్కడ మహోన్నతుడు రఘువంశమును కీర్తించిన వాడు పూర్వము వాల్మీకి. వాల్మీకి అది తగును, ఆ చరిత్రకు వాల్మీకి తగును, వాల్మీకి ఆ చరిత్ర తగును. కాబట్టి నా వంటి అల్పుడు కాళిదాసు అటువంటి రఘు చరిత్రను వ్రాయగలడా అని వినయాన్ని ప్రకటించాడు. ఆ విధముగా ఇక్కడ నన్నయ్య గారు అంటున్నారు, వ్యాసభగవానుడు సంస్కృత వాంగ్మయములో యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్క్వచిత్ అని 1,00,000 శ్లోకాత్మకమైన మహాభారతాన్ని ఆమ్నాయ సర్వస్వముగా ఏ భారతాన్ని రచించినాడో అటువంటి భారతాన్ని ఆంధ్రీకరించబోతూ ఉన్నాను అని ఆయన వినయాన్ని ప్రకటిస్తున్నాడు. అమలిన తారకా సముదయంబుల నిన్నను సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబున పొందను బుద్ధిబాహు దుర్గమార్థ జల గౌరవ భారత భారతీ సముద్రముదరియంగనీదను విధాతృనకైనను నేరవోలుని. కాబట్టి నేను ఈ మహాభారతాన్ని వ్రాయగలుగుతానా అని అన్నాడు. అది అమలిన తారకా సముదయములు అని పరమ వినయముగా వినయ వివేకముతో మాట్లాడుతూ ఉన్నాడు నన్నయ్య మహాకవి. ఇటువంటి మహాభారతాన్ని భారత భారతి నామధేయంతో మనం అందరం కూడా వింటున్నాం. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.